నుంచి చివరి వరకు మీరు ఉండమని కూడా ప్రత్యేకంగా ఈ ప్రతి అంశంలో మీరు సభ్య చేతుల్లో పెట్టుకున్నాము. వారు కూడా చక్కగా ఎదుగుదీయడానికి చూపండి ప్రభావ. అయా ప్రతి ఒక్కరిని కూడా ప్రభావ మీ చేతుల్లో పెట్టుకున్నాము, సహాయం చేయమని ప్రత్యేకంగా అడుగుతున్నాను ప్రభావ. ఇంకో కార్యక్రమాన్ని ప్రారంభించుకొచ్చినగా తండ్రి ప్రభావ, ప్రారంభం నుంచి చివరి వరకు కూడా తండ్రి ప్రభావ అయా పూర్తి రీతిగా తండ్రి ప్రభావ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరగడానికి చూపండి ప్రభావ. అయా నవీన లహరి యొక్క తండ్రి ప్రభావ ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం కూడా అద్భుతంగా జరగడానికి చూపమని, వారికి తీపి జ్ఞాపకంగా ఉండడానికి చూపమని కూడా ప్రత్యేకమైన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి చివరి వరకు మీరు నడిపించండి ప్రభావ. సమస్త విషయాల్లో సహాయం చేసి మహిమ ఘనత ప్రభావం మీరే పొందవలసిందని మా ప్రభువు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభువా వారు మా వెనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎదురు వచ్చి కూర్చోవాలని కూడా ప్రత్యేకంగా మనం చేస్తూ ఉన్నాము. క్రైస్తవ జీవితంలో ఎలా తయారైందంటే ఆ సమయానికే రావాలి అని పెట్టుకున్నట్టున్నారు. సరే, ఏదైనా కానీ మన కార్యక్రమాన్ని ప్రాముఖ్యంగా ఏలూరు వాస్తవం, అదే రకంగా గన్నవరం పాపవస్తులు రాజరత్నం గారు, ఎమ్మెల్యేం గారు కుమారుడు నవీన్, మరి దేవాది దేవుడి యేసు ప్రభు నవీన్కి లహరికి దేవాది దేవుడి యేసు ప్రభు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పటికే చాలా సమయము అయిపోయింది, 12:15 ఇప్పుడు. ఇంకా కొంతమంది బిడ్డలు, ప్రాముఖ్యమైన బిడ్డలు రావాల్సి ఉన్నది. కూడా శ్రద్ధగా గ్రహించాలని కూడా ప్రత్యేకంగా మనం చేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం.
హల్లెలూయా హల్లెలూయా. వివాహ ఎంగేజ్మెంట్ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. రెండవదిగా ప్రధానం జరుగుతూ ఉంటాడు. దానికి మనందరం కూడా సిద్ధపడాలి అనేది ప్రాముఖ్యమైన అంశం అన్నమాట. ఈరోజు ప్రాముఖ్యంగా లహరిని కూడా గ్రహించుకోవాలి అని మనం చేస్తూ ఉన్నాను. చాలా లేక కలిగిన కుమారుడు విషయంలో ఆ యొక్క ఎలియాజరుని పంపించిన సందర్భంలో మనము చూస్తూ ఉంటాము. జీవితాల నుంచి కూడా ప్రాముఖ్యమైనది ఒకటి రెండు విషయాలు నేను మరి ఇంకా పెళ్లి కుమారు యొక్క తల్లిదండ్రులు రాలేదు కాబట్టి వాళ్ళు వచ్చేటప్పటికి నేను ముగించేస్తాను. వాళ్ళ దాకా నాకు కుమారు నాకు కనబడగానే ఇక నేను కటింగ్ చేస్తూ ఉంటాను. అంటే అప్పుడు అవకాశం ఉంటుంది. తర్వాత అసలు కార్యక్రమం ఉంటుంది. వారి మిత్రులు కానీ వీళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అందుకనే ఎలియాజరు వెళ్ళిన సందర్భంలో మనం చూస్తూ ఉంటాం. మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదటిగా నిశ్చితార్థము, ప్రధానము, మూడవది వివాహము అని చెప్పనమాట. హోషేయ గ్రంథం తీసుకుంటాము అని సంఘానికి దేవాది దేవుడు చేస్తూ ప్రవచించిన గొప్ప చక్కని మాటలు అని చెప్పవచ్చు అన్నమాట. అంటే నీతిని బట్టి నమ్మకాన్ని బట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది అనేది బిడ్డలు గ్రహించాలి అన్నమాట. అయితే ప్రాముఖ్యంగా ఈ నిశ్చితార్థ లేదా ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో లహరి విషయంలో ప్రాముఖ్యంగా చూస్తూ ఉన్నమాట. అంటే ఈ నిశ్చితార్థ కార్యక్రమాన్ని రెండోది కన్యగా దేవుని విషయాల్లో ఎక్కువగా గడుపుతూ ఉంటుంది. మరి అనేక విషయాల్లో ఆ బిడ్డ చక్కదనంగా కనబడుతూ ఉంది అని మనం చెప్పవచ్చు అన్నమాట. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రెండోదిగా అసలు వంట చేయాలంటే అవసరం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాను ఆమె వేడుకొని లేచి కష్టపడుతూ ఉంది. అక్కడ నేను ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాను. మూడోదిగా నచ్చినట్లయితే ఆతిథ్యం చేసే స్వభావం కలిగేది అనమాట. మా ఇంటి దగ్గర చాలా ఖాళీ ఉంది, మేత ఉంది, గాడిదన్నింటిలో కూడా మేత ఉంది, మీరు వచ్చి ఈ రాత్రి మా ఇంటి దగ్గర ఉండవచ్చు అని ఆతిథ్యాన్ని చేస్తే ఒక బిడ్డగా ఆ యొక్క రేపుగా కనపడుతూ ఉంది. అదే రకంగా దైవజనుల్ని, స్నేహితుల్ని, బంధువులకి, మిత్రులకి ఈ యొక్క లహరి కూడా ఆతిథ్యం చేసే బిడ్డగా తయారవ్వాలని కూడా నేను ప్రత్యేకంగా మనం చూస్తూ ఉన్నాను. అందుకంటే నేను హెచ్చరిస్తూ ఉన్నాను. నాలుగోది తీర్మానం చేస్తున్నా, ఎప్పుడు కూడా వాక్యాన్ని అందించడం కూడా దివారాత్రము దీన్ని ధ్యానించేవాడు ధన్యులు అన్నట్టు ఆ రకంగా ధ్యానించే బిడ్డగా ఆ బిడ్డ తయారవ్వాలని అనిత్యము కూడా దేవుని యొక్క వాక్యాన్ని పఠించాలి అని నేను ప్రాముఖ్యంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో వాక్యం చదివే వాళ్ళు చాలా ఖచ్చితంగా వారికి లేకుండా చేస్తారు అని కూడా ప్రత్యేకంగా కరువు సమయంలో 100 రెట్లైన అందరి బండి నిలువలో ఉన్న లక్ష్యం ఏంటంటే ప్రేమించే స్వభావము 24:67లో కనబడుతుందన్నమాట. అంటే ప్రేమించే స్వభావం అన్నమాట. మనం చేసుకోవాలి కూడా తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది రోజు. మీ బంగారు పాదాలకు వందనాలైన ఇదిగా నా ఈ సమయం కోసం అనేక విధంగా ప్రార్థించింది. ఇదిగా ఇచ్చిన మంచి సమస్యను వీళ్ళిద్దరూ అంగీకరించి చెప్పండి. ఆయన వధువులిద్దరిని దీవించి ఆశీర్వదించండి. ఇలా మీ చేతికి అర్పిస్తున్నాం.
నీ యొక్క వాక్యాన్ని అనుసరించి జీవించబడగా ఆశీర్వదించండి. వారు తీసుకొచ్చిన ప్రతి వస్తువులను దీవించి ఆశీర్వదించమని నాయన ఈ కార్యక్రమం అంతా మీ చేతులకు అప్పగిస్తూ బిడ్డలిద్దరు మీ చేతులకు అప్పగిస్తూ ఇరుపక్షంగా సంతోషంగా సమాధానంగా క్రమంగా మర్యాదగా దీనికరంగా మాట్లాడుకుంటూ జరిగించమని కూడి వచ్చిన దైవజనుల సంఘ బిడ్డలందరినీ ప్రభావ బంధుమిత్రుల్ని ముఖ్యంగా మౌనంగా జనపరచబోయే ఇద్దరిని మీ చేతులకు అప్పగిస్తూ కలిసి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే, అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే. వారు ఈ నిబంధనలో సాగడానికి మీ యొక్క ఆశీర్వాదంలో సాగడానికి సహాయం దయచేయమని ఈ యొక్క రింగ్స్ ప్రభావ మీరు దీవించి జరుగు కార్యం అంతా మీ మహిమానుగా జరిగించమని సకల ఆశీర్వాదాలకు కారకుడైన యేసు పరిశుద్ధ నామములో మనం పరీక్ష పెట్టబోతూ ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా నవీని ప్రేమించి తండ్రి ప్రభువా ఇదిగో తండ్రి రాబో కాలంలో వివాహం చేసుకోవడానికి లహరిని మీరు ఏర్పాటు చేసిన విధానం బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను, చెల్లిస్తున్నాను. ఈ కుటుంబాన్ని దీవించి తండ్రి ప్రభువా ఈరోజు తండ్రి ప్రభువా ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరుపుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తుతిస్తున్నాను, చెల్లిస్తున్నాను ప్రభువా. ప్రేమకు గుర్తుగా ఇరుపక్షాల బిడ్డలిద్దరూ కూడా తండ్రి ప్రభువా ఇదిగో తండ్రి ప్రభువా ఉంగరాలు మార్చుకున్నారు, రింగులు మార్చుకున్నారు తండ్రి ప్రభువా, దండలు మార్చుకుని ఉన్నారు ప్రభా. వివాహం అయ్యే వరకు కూడా తండ్రి ప్రభా ఆ బిడ్డలు మీ యొక్క తండ్రి ప్రేమలో పెంచండి ప్రభా, సహాయం చేయండి. బిడ్డలిద్దరూ కూడా ప్రభా ఇస్సాములాగా నిపుక్కలాగా తండ్రి ప్రభా అటువంటి లక్షణాలు కలిగి తండ్రి ప్రభా ఆ బిడ్డలు జీవించడానికి కృప చూడండి. ఇది మొదలుకొని తండ్రి ప్రభా వారి జీవితాల్లో నూతన కార్యాలు జరిగించమని కూడా ప్రత్యేకంగా మీ పాదాలు పట్టుకు అడుగుతూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో ప్రారంభం నుంచి చివరి వరకు మీరున్నారు ప్రభువా. ఆయా పాటల్లో మీరున్నారు ప్రభువా, వాక్యంలో ఉన్నారు, ప్రార్థనలో ఉన్నారు, దండలు మార్చుకోవడంలో ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు నడిపించారు ప్రభువా. దాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా ఘనంగా మీరు జరగడానికి చూపిన విధానం బట్టి కూడా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక జరగనున్న కార్యక్రమం అంతట్లో కూడా మీరు ఉండండి ప్రభువా. ఇక ఫోటో తీసుకోవడం ప్రభువా ఆర్కెస్ట్రా వారి పాటలు అన్నింటిలో కూడా ఎంతో చక్కగా జరగడానికి కూర్చోమని కూడా ప్రత్యేకంగా అడుగుతున్నాం. ప్రాముఖ్యంగా ఈ దినాన్ని తండ్రి ప్రభువా ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ప్రియ బిడ్డలిద్దరూ కూడా తండ్రి నవీను తండ్రి ప్రభువా లహరిని కూడా బహుగా దీవిస్తూ ఉన్నాను, ఆశ్రయిస్తూ ఉన్నాను. నీ యొక్క దీన ఆశలుగా ప్రభువా వారి బ్రతుకు దినంలో కృపాక్షేమములే వెంట ఉంటాను కృప చూపండి. అతిథుల్లో జరగబోయే వివాహాన్ని బిడ్డలిద్దరూ కూడా సిద్ధపడ్డానికి కృప చూపండి ప్రభువా. సమస్త విషయాల్లో సహాయం చేయండి. ఇరు కుటుంబాలని దీవించండి, ఆస్వాదించండి. ఇక జరగనున్న కార్యక్రమం అంతా కూడా ప్రభువా సంతోషకరంగా జరగడానికి కృప చూపండి ప్రభువా. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. బంధువుల్ని, మిత్రుల్ని, స్నేహితుల్ని అయా తల్లి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆస్వాదించండి. సంఘటనలు కూడా దీవించి ఆస్వాదించండి. ఈ కార్యక్రమం అంతా కూడా దిగ్విజయంగా ఇప్పటి వరకు కూడా మీరు జరిగించిన విధానం బట్టి కూడా మీరు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభావ. సమస్త విషయాల్లో సహాయం చేసి మహిమ ఘనత ప్రభావం మీరే పొందవలసిందని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప,
పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనందరికీ ప్రాముఖ్యంగా ఈరోజు ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి జరుపుకున్న ఈ యొక్క నూతన బిడ్డలందరికీ కూడా నవీన్కి లహరి కూడా వారి కుటుంబాలకు కూడా దేవుని యొక్క కృపా సమాధానము కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలమ్మా. మరి కూర్చోండి. ఓ చోటున్నాను వేచాను వేడానుగా కలవమని నాలో నెంచాను ప్రేమంత దాచానుగా పిలవమని తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని కాలాలు కళ్ళారా చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు. కల్లు కల్లు మని కచ్చలు వాడే చల్లు చల్లు మని గుండెలు పాడే పళ్ళు పళ్ళు మని డమరుగ మోగే చిల్లు చిల్లు మన వేడుదలే వెండి మగ్గులతో పందిరి వేసి వెన్న ముద్దలతో విందులు చేసి ఊరు వాడ ఊరు మంటు కదిలి పంటగల్లె పెళ్లి చేయు సందడులే. డోలు 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 బాజే సంబరాలు షాదీ రోజే మంతనాలు పెత్తనాలు చేస్తూ పెద్దవాళ్ళు వేసే పెళ్లి రుటులే. ढोल 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 बाजे ढोली మీద రాణి రాజే చందనాలు కంకణాలు మారే ఉంగరాలు చేరే పెళ్లి పెట్టలే. Made for each other వీళ్ళు మరి నూరేళ్ళు హాయిగా గడపమని వేదాలు మంత్రాలు వాక్యాలు గానాలు నింగి నేల ఏకం చేసే క్షణాలు చిగాలు మనాలిలే. కల్లు కల్లు మని కచ్చలు వాడే చల్లు చల్లు మని గుండెలు పాడే పళ్ళు పళ్ళు మని డమరుగ మోగే చిల్లు చిల్లు మన వేడుదలే వెండి మబ్బులతో పందిరి వేసి వెన్న ముద్దలతో విందులు చేసి ఊరు వాడ ఊరు మంటు గదిలి పంటగల్లె పెళ్లి చేయు సందడులే. ఓ పుంటె పిల్ల సిగ్గులన్నీ నేల మీద ముగ్గులాయ టింగు రంగడల్లె బావ కొంగు పట్టు వెళ్ళ ఉంది కళ్ళు కాస్త పైకి ఎత్తదే. రామ సక్క నోడులండి భామ వంక చూడడండి రాయభారం ఎందుకండి రాసి ఉంచినాడు రండి గుండెలోన చోటు సేతకే. చూపులే మాటలై మారి కవితలు రాయవా ప్రేమ దారి పెళ్లిలోనే అడుగుంది పడుగుంది మనసు తనిపై చూడుతుంది. కల్లు కల్లు మని కచ్చలు వాడే చల్లు చల్లు మని గుండెలు పాడే పళ్ళు పళ్ళు మని డమరుగ మోగే చిల్లు చిల్లు మన వేడుదలే వెండి మబ్బులతో పందిరి వేసి వెన్న ముద్దలతో విందులు చేసి ఊరు వాడ ఊరు మంటు గదిలి పంటగల్లె పెళ్లి చేయు సందడులే. కళ్ళలోని ఆశలన్నీ నిన్ను చేరి తీరిపోయే కోరి కోరుకున్న నాకు తోడు నీడగుంటనంటూ ఒట్టు పెట్టి చెప్పవా మరి. గుండెలోన కోట కట్టి ఊపిరంతా నీకు పోసి అందమైన బొమ్మ చేసి మూడు ముళ్ళ మంత్రమేసి ఎలుకుంట నిన్ను రాణిలా. నీ జతే యోవరం కోటి కలలకు కానుక లోకమంత మాయ చేసి నువ్వు నేను మిగిలుంట
ఏ కన్నులో చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఏ కన్నులో చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం. అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే, గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే. అందమైన ఊహలెన్నో ఊసులాడలే, అంతులేని సంబరాన ఊయలూపెలే. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఎంత దాచుకున్నా పొంగిపోతూ ఉన్నా, కొత్త ఆశలెన్నో చిన్ని గుండెలోనా దారి కాస్తూ ఉన్నా. నిన్ను చూస్తూ ఉన్నా, నువ్వు చూడగానే దాగిపోతూ ఉన్నా. నిన్ను తలచి ప్రతి నిమిషం పరవశమై పరుగులనే తీసెనా మనసు ఓ వెల్లువలా తనలోనా. అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే, గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే. అందమైన ఊహలెన్నో ఊసులాడలే, అంతులేని సంబరాన ఊయలూపెలే. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. రంగులదుకున్నా సందె పొద్దులాగా నువ్వు నవ్వుతుంటే దివ్వెలెందుకంట. రెప్పలేయకుండా రెండు కళ్ళ నిండా నిండుకున్న మల్లే నిన్ను నింపుకుంటా. ఎవరికిది తెలియదులే మనసుకిది మధురములే, నాలోనే మురిసివో వేకువలా వెలుగై ఉన్నా. అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే, గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే. అందమైన ఊహలెన్నో ఊసులాడలే, అంతులేని సంబరాన ఊయలూపెలే. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే. నీకు నువ్వే గుండెలోనే
అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పట్టాలి మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు ఏ వైపు పోనీవి నన్ను కాస్తైనా ఏకంగా కనుపాప మొత్తం నువ్వే ఇష్టంగా ఈ చోట నువ్వేం చేస్తున్నా చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా గుండెపై అలా నల్ల పూసల 100 ఏళ్ళు అందంగా నిన్ను మొయ్యాలంటున్నా ఒంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నిన్ను రాయాలంటున్నా మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పట్టాలి అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు ఎవ్వరికి ఎవ్వరిని జంటగా అనుకుంటాడో ఆఖరికి వాళ్ళనే ఓ చోట కలిపేస్తాడు మనసా మళ్ళీ మళ్ళీ చూసా గిల్లి గిల్లి చూసా జరిగింది నమ్మేసా జతగా నాతో నిన్నే చూసా నీతో నన్నే చూసా నన్ను నీకు వదిలేసా పైలో కన్నో వాడు ఎప్పుడో ముడి వేశాడు విడిపోదే విడి
అవిగో